80 ఏళ్ల వయసులో ఏం చేస్తాం? మహా అయితే మంచమెక్కుతాం అంటూ ఉంటారు చాలామంది. కానీ ఆ మంచమెక్కే మాటల్ని రివర్స్ చేశారు. హర్యానా డాక్టర్ శ్రద్ధా చౌహాన్ అరుదైన సాహసం చేశారు. తన 80వ పుట్టినరోజు సందర్భంగా 10,000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె చిరకాల కలను సాకారం చేయడంలో ఆమె కుమారుడు రిటైర్డ్ బ్రిగేడియర్ సౌరభ్ సింగ్ షెకావత్ కీలక పాత్రని పోషించారు. గతేడాది కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్కై డైవింగ్ చేయడం చూసినప్పుడు శ్రద్ధా చౌహాన్ కు ఈ ఆలోచన వచ్చిందట. తాను కూడా చేయగలనా అని కుమారుడిని అడిగారు. అయితే ఆమె భర్త మరో కుమారుడు ఈ వయసులో ప్రమాదకరమని వద్దన్నారు. కానీ శ్రద్ధా చౌహాన్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడ్డారు. ఈ ఆలోచన వచ్చాక ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నా. నిపుణుడైన నా కొడుకు దేవుడు నాతో ఉన్నప్పుడు అంతా మంచి జరుగుతుందని చెప్పానని ఆమె గుర్తు చేసుకున్నారు. హర్యానాలోని నార్నాల్ ఎయిర్ స్ట్రిప్ లో ఉన్న స్కై హై ఇండియాలో ఆమె ఈ ఫీట్ ని పూర్తి చేశారు. వెర్టిగో, మెడనొప్పి, వెన్నుపూస సమస్యలు ఉన్నప్పటికీ రోజు యోగా, ప్రాణాయామం చేస్తూ శారీరకంగా దృఢంగా ఉంటానని శ్రద్ధా చౌహాన్ తెలిపారు. స్కై డైవింగ్ అనుభవం గురించి మాట్లాడుతూ, గాలి వేగంగా వీచినప్పుడు నేను ఏమీ ఆలోచించలేని స్థితిలోకి వెళ్ళాను. అయితే భయం మాత్రం కలగలేదన్నారు. స్కై డైవింగ్ అనంతరం శ్రద్ధా చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు. ఆకాశంలో విమానంలా ఎగరాలన్న నా కోరికను ఈ రోజు నా కొడుకు తీర్చాడు. ఇది చాలా గర్వించదగ్గ క్షణమని ఆమె అన్నారు. ఈ సాహసంతో స్కై డైవింగ్ పూర్తి చేసిన అత్యంత పెద్ద వయస్కురాలైన భారతీయ మహిళగా డాక్టర్ శ్రద్ధా చౌహాన్ రికార్డుని సృష్టించారు.